కరుంగలి మాల గురించి. సో చాలామంది కరుంగలి మాల ధరిస్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా వేసుకున్నాను అనుకోండి. కాకపోతే అది వేసుకొని చాలామంది నాన్ వెజ్ తింటారు. చాలామంది అంటే లైక్ ఆడపిల్లలు వేసుకోకూడదు అంటారు. కొంతమంది ఏంటంటే లైక్ వేసుకోవచ్చు బట్ ఎలా వాడచ్చు ఏంటి అని తెలియదు. అసలు ఏంటి కరుంగలి మాల మీకు తెలిసినంత వరకు ఆడపిల్లలు వేసుకోవచ్చా? వేసుకుంటే ఏంటి ఎలా? ఇది కరుంగలి మాల ఒకటనే అన్నాను నేను. ఇవాళ రేపు ఏదైనా సరే ఒక బిజినెస్ అబౌట్ బిజినెస్ పర్పస్ అర్నింగ్ మనీ అంతే. అది బ్రెడ్ అండ్ బటర్ కోసం అయితే ఒక లిమిట్లో ఉండేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. మన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక కలర్ని ఇది ట్రెండింగ్ అని 10 సార్లు నేను అన్నానా అంటే అది నిజం అయినా కాకపోయినా కూడా తలకాయలు అన్నీ అవి తెచ్చుకొని అదే కలర్ మీద పడతాం. ఇప్పుడు ఈ కరుంగలి మాలను కూడా అంతే. దాని యూజ్ ఏంది, అసలు ఏంటి, మంచి ఏంది, చెడేంది, అది ఒరిజినలా, అది ఒక మనిషి శరీరం మీద వేసుకోమన్నారంటే అదే కాదు తల్లి. ఇప్పుడు మనకి లైక్ నవరత్నాలు అన్నట్టు ఈ నవరత్నాల వెనక కూడా ఒక సైన్స్ ఉంది. దాని బిహైండ్ ఆ స్టోన్ వెనుక, ఆ జెమ్ వెనుక ఒక సైన్స్ ఉంది. అది ఒక హ్యూమన్ బాడీకి ఒక్కొక్క సర్టన్ సిచ్యువేషన్లో ఆ స్టోన్లో ఉన్న ఎనర్జీని బాడీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇట్ మైట్ బి హెల్త్ ఇష్యూ, ఇట్ మైట్ బి లైక్ బ్రెయిన్కి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, బాడీకి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, డైజెషన్కి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఆ స్టోన్లో ఆ పవర్ ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతి నుంచి వచ్చింది. ఆ రాయి శక్తి గర్భంలోంచి వచ్చింది ఆ రాయి అనేది. సో అప్పట్లో వాటికి అంత శక్తి ఉండే. ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్ తయారు. ఎందుకు వాడుతున్నామో తెలియదు. ఎంతోమంది యూట్యూబ్లో చాలామంది స్వాములు వచ్చేసిండ్రు, ఈ రాయి పెట్టుకోండి, ఆ రాయి పెట్టుకోండి, ఈ జాతకానికి ఇది అవుతుంది, అది అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన వాళ్ళు ప్రతి రాయిని ఒక మెడిసిన్ కింద యూజ్ చేసిండ్రు, కానీ అది జాతకం కింద మార్చేసినారు. పలానా జాతకం ఉన్న మనిషికి ఈ రాయి పెట్టుకుంటే మంచి అయిపోతుంది కాదు, వాళ్ళ ఒంట్లో ఉన్న వ్యాధిని బట్టో. ఎందుకంటే మనం ఇంత మెడికల్గా లేము కదా, వాళ్ళు నేచర్ నుంచే క్యూర్ చేయాలని చూసి రాళ్ళని యూజ్ చేసింది కూడా అదే. ఆ 9 నవరత్నాలను యూజ్ చేసింది కూడా దానికోసమే అయి ఉంటుంది. అంతకు మించి దాన్ని రాను 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 ఘోరంగా బిజినెస్ చేసేస్తుంది. మనుషులు మనం మూర్ఖులు మనకు పడిపోతున్నాము. నేను అనేది అదే, ప్రతి దాని వెనక సైన్స్ ఉంది. ఆ సైన్స్ని తెలుసుకొని ఆ పని చేయండి. మీరు అన్నట్టు ఆ కరుంగలి మాల వెనక ఏదో ఒక సైన్స్ ఉండి ఉంటుంది. ఆ చెక్క వెనక వాళ్ళు తయారు చేసిన ఆ చెట్టులోంచి వచ్చే దాని వెనక దాంట్లో ఒక మూల్యం ఉండొచ్చు, ఒక ఔషధం ఉండొచ్చు, ఆయుర్వేదానికి సంబంధించి దేనికి ఒక దానికి సంబంధించి దాన్ని ఉపయోగించేది. ఎందుకని తెలుసుకొని వేసుకోండి. అది రియల్గా అందులోంచి వస్తుందా, ఇన్ని 100,000 ప్రొడ్యూస్ చేసేస్తుందా? అది one person హీస్ లైక్ తను వీడియో చూసినాను నేను ఇన్స్టాలో. వాస్ టెల్లింగ్ ఒక చెట్టు ఇంత మాత్రమే చేయగలదు, ఇన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ మాల. ఆలోచించండి తీరా దిమాగ్ తోటి. ఏడు నుంచి వస్తున్నాయి ఇన్ని గణం మాలలు. అమ్మాయి వేసుకోవాలా, అబ్బాయి వేసుకోవాలా, ఇవన్నీ నేను అన్నదమ్మా ఒకటే. ఇది కూడా అంతా ఒకళ్ళేమో అమ్మాయి వేసుకోవచ్చు అంటారు, ఒకళ్ళేమో అబ్బాయే వేసుకోవాలంటారు, ఒకళ్ళు ఇద్దరు వేసుకోవచ్చు అంటారు. ఇదంతా బిజినెస్ అమ్మ. ఎవరి పొట్టగూటి కోసం వాళ్ళు చేసుకుంటున్న బిజినెస్ ఇది. ప్రతి ఒక్కటి కూడా ఒక రాయి వెనక, అంటే నువ్వు పెట్టుకునే ఉంగరం వెనక, నువ్వు మెడలో వేసుకునే వెనక, లైక్ చిన్నప్పుడు మనకి పిల్లలకి మెడలో తాళ్ళు కట్టడం, మొల తాడైనా సరే ఏదైనా సరే, లైక్ వెండి వేసేవాళ్ళు మనకి మొలతాడు కింద. అవును, కాళ్ళకి పట్టీలు పెట్టిన వెండి ఉంటుంది. పైన నుంచి కింద దాకా అంతా బంగారం వేసుకునేటోళ్ళం కాదు మనం. ఈ నడుము నుంచి కింద భాగం అంతా వెండి, పైనుంచి అంతా బంగారం. ఎందుకు అనంటే ఇక్కడ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కాదు, సిల్వర్. అవునా కదా. ఇది మామూలుగా పైన ఉండేదంతా గోల్డ్ వేసుకున్నా, వెండి వేసుకున్నా, అమ్మాయి వేసుకున్నా, అబ్బాయి వేసుకున్నా, ఏదైనా సరే సైన్స్ ఉంది దాంట్లో. సైన్స్ తెలుసుకొని వేసుకోమంటున్నాడు. పుట్టిగానే ఎవరో చెప్పిండని వేసుకోకు. ఏదో రాయి పెట్టుకుంటే నీకు సమస్య తీరిపోతుంది అంటారు, కానీ ఆ రాయిలో సైన్స్ ఉంది. ఒరిజినల్ రాయి ఎక్కడుంది? ఈ దుకాణం వాడి దగ్గరికి పోతే, ఈ బాబా దగ్గరికి పోతే వాడిది ఒరిజినల్ కాదు, నాది ఒరిజినల్, నా దగ్గర ఉంది అసలైంది అని అంటాడు. ఏడు నుంచమ్మా, ఏడో ఉంది ప్రకృతి. ఎక్కడ ఉంచినాం మనం ప్రకృతిని? మొత్తం ఎంత కాంక్రీట్ చేసుకున్నాం మనం, అంతా కాంక్రీట్ చేసుకొని ఇప్పుడు నేచర్లోంచి వచ్చింది, ఈ నుంచి తెచ్చినాం, ఆడ నుంచి తెచ్చినాం అని చెప్తున్నారు. ఏడా లేదు. ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఇప్పుడు మనకే శ్వాసకి చాలా కష్టమవుతుంది. అవును, నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి వీ హ్యావ్ టు బై.
కోర్స్ డెఫినెట్ ఇప్పుడు ఆల్రెడీ జరిగింది కదా లైక్ కరోనా టైంలో. అదే చెప్తున్నాను నేను, నేచర్ అంతా కథం పట్టించి ఆ తల్లి గర్భంలోంచి అన్ని తోడేసుకొని మింగేసుకొని డబ్బులు చేసేసుకొని ఇల్లులు కట్టుకొని రాజ్యాలు వేలేసినాం మనం. ఇంకేముంది ఆ తల్లి గర్భంలో? ఏమున్నా ఇంకా దాచుకోకుండా బయటికి తోస్తూనే ఉంది. ఇంకా బతకండి ఇంకా బతకండి అని ఊపిరి పోస్తూనే ఉంది ఆ తల్లి మనకి. కానీ మనము ఇంకా లాక్కుంటున్నాను లాక్కుంటున్నాము, ప్లస్ ఆర్టిఫిషియల్ థింగ్స్కి అలవాటు పడుతున్నాం.